está close. Ya ande. Left. Ande. Slow. बोल जरा स्पीड ब्रेकर भाई को बरोबर बोले भाई स्पीड ब्रेकर आहे वो అలుగు ఆరండి లోతుందో చూస్తున్నా చూడండి. సుమారు 12 అడుగులు తీశారు. పైన 6 అడుగులు ఉన్నాయి, ఇంకా నీళ్లు 6 అడుగులు. 12 అడుగులు గుంటలో మట్టి తీసే కార్యక్రమం. పక్కనే చెరువు ఉంది, చెరువు కట్ట, అలుగు నుంచి నీళ్లు వచ్చే కార్యక్రమం. ఇక్కడ వాగులోకి వెళ్ళాలి.
ఈ నీళ్ళన్నీ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఈ ఏరియా అంతా రోడ్డు కూడా ఇప్పుడు తార్ రోడ్డు కూడా దెబ్బతినే కార్యక్రమం ఈ నీళ్ళన్నీ నిలబడి ఇలా గుంతలు గుంతలు తీశారు. ఏదైనా పొరపాటున గేదెలు కానీ అలాంటివి పడిపోతే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూమిలో విచ్చలవిడిగా మట్టి తీసి రాత్రి బౌళ్ళు ఈ విధంగా మట్టి తీసే కార్యక్రమం చేసి లక్షల కొద్ది అమ్ముకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రోజు రాత్రి కూడా నిన్న రాత్రి కూడా ఇక్కడ నుంచి మట్టి దోలే కార్యక్రమం చేశారు. ఈ రోజు మేము వస్తున్నామని మిషన్లు తీసే కార్యక్రమం. అదేంటి అది ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ భూమి కొనుక్కున్న పర్మిషన్ లేవు, ఎక్కడా కూడా మైనింగ్ పర్మిషన్ లేవు. భూమి కొనుక్కొని ఆ మట్టి దోలుకునే కార్యక్రమం, మట్టి అమ్ముకునే కార్యక్రమం. రోడ్డు కూడా పోద్ది. రోడ్డు వర్షాలు వచ్చి నీళ్లు తగిలితే ఈ రోడ్డు కూడా పూర్తిగా అవును ఈ చెరువు దెబ్బతింటది. చెరువు కట్టలు కూడా పూర్తిగా దెబ్బతినే, ఎందుకంటే ఈ సపోర్ట్ లేకపోతే చెరువు కట్టలు రేపు తెగిపోయే పరిస్థితి ఉంటది. ఈ విధంగా మట్టి దోలుకొని ములకలూరులో అలుగు లేకుండా ఈ అలుగు చూడండి, ఈ అలుగు నుంచి నీళ్లు వస్తాయి. దీనికి ఇక్కడ దారి వేశారు. ఈ అలుగులో నుంచి నీళ్లు రాకుండా ఈ వెహికల్స్ మట్టి పోవడానికి ఒక్క నిమిషం వెనక్కి చూడండి. ఈ అలుగుకి నీళ్లు ఇటు పోవాల్సి ఉంటే ఇక్కడ పెద్ద గుంటలు తవ్వారు, ఇక్కడ ఈ రోడ్డు వేశారు. ఎందుకంటే ఈ టిప్పర్లు పోవడానికి దారి చేసుకొని రోడ్డు వేశారు అలుగు నుంచి వచ్చే నీళ్లు. చూడండి ఖలీల్ చూడండి, ఈ లెవెల్లో మట్టి ఉంటది. ఆ రోడ్డు లెవెల్లో మట్టిని మొత్తం కూడా గుంతలు తవ్వి ఇదంతా కూడా ఈరోజు మొత్తం గుంటలు తవ్వి ఇక్కడ మట్టి భీకరమైన మట్టి మాఫియా నడుస్తూ ఉంది. ఈ మాఫియాని కలెక్టర్ గారికి దృష్టిలో ఉన్నా సరే ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే ఇందులో ప్రధాన పాత్ర ఎమ్మెల్యే అరవింద్ బాబుది ఉంది కాబట్టి ఆయన ఇవాళ కోట్లు సంపాదించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. చూడండి ఇటు పక్క చూడండి, ఈ చెరువు మొత్తం చెరువు కట్టని ఈ విధంగా చెరువు కట్టని తవ్వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. చెరువు కట్ట బలహీన పడితే చెరువు తెగి మొత్తం నీళ్ళన్నీ కూడా ఈ పొలాల మీదకి ఈ యొక్క వాగులోకి ఊరి మీద కూడా పడే కార్యక్రమం జరుగుతుంది. నార్మల్ గానీ ఊర్లోకి వస్తాయి సార్ నీళ్లు. అది పరిస్థితి. ఇదంతా కూడా చూడండి, దీని లెవెల్లో 12 అడుగులు తీశారు. ఇటు రోడ్డుకి 12 అడుగులు రోడ్డు లెవెల్లో ఉంటది. నార్మల్ టైం లో వాన పడితే మన రోడ్డు ఆగిపోయింది సార్. ఇది తాగడం వల్ల ఏంటంటే ఊర్లోకి వస్తాయి. ఇంత ముందు ఊరు బయట నుంచి వెళ్ళేవి, ఇప్పుడు ఊర్లోకి వస్తాయి. పక్క పడిపాడు రోడ్డు, ఇటు మన రోడ్డు. ఈ నీళ్లు పంట పొలాలకు ఉపయోగపడతాయా? పొలాలకి ఏమైనా ఉపయోగపడతాయా? 150 నుంచి 200 ఎకరాలు ఉండాలి చెరువు. ఇదంతా కూడా ఆక్రమణలకు గురైపోయి ఈరోజు ఈ చెరువు అంతా కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. మైనర్ ఇరిగేషన్ కింద వస్తుంది. చక్కగా చెరువులో బండులు పోసుకొని నీళ్లు నిల్వ ఉంచుకుంటే చుట్టుపక్కల పొలాలకి అట్లానే ఏదైనా అవసరాలకు వచ్చినప్పుడు ఊర్లో వాడుకోవటానికి నీళ్లు కూడా ఉపయోగపడుతుంది. పక్కనే మంచినీళ్ళ చెరువు ఉంది. ఈ చెరువు నుంచి ఆ చెరువుకి మార్చుకొని నీళ్లు ఊర్లో మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఈ చెరువుని ఎవ్వరూ కూడా పట్టించుకొని నాదుడే లేడు. చూడండి, ఈ చెరువులో అంతా కూడా ఆక్యుపేషను, గడ్డి, అంతా జంగిలు, ఎక్కడా కూడా క్లియరెన్స్ లేదు. ఈ చెరువు కట్టని సుమారు 12 అడుగులు ఉన్న కట్టను తవ్వేశారు. చెరువు లెవెల్లోకి వచ్చింది. ఇప్పుడు యువతలు చూడండి, చెరువు లెవెల్లోకి వచ్చేసింది. ఇది మొత్తం పొలం లెవెల్లోకి వచ్చేసింది. ఈ మట్టి అంతా కూడా తోడేసే కార్యక్రమం, చెరువు కట్టను కూడా మిగిల్చే కార్యక్రమం జరగట్లేదు. ఇక చెరువు నిండితే ఈ నీళ్ళన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇదంతా చెరువు లెవెల్కి వచ్చేసింది. ఇక్కడ ఇదంతా మట్టి తీసేసే కార్యక్రమం చేశారు. ఇక్కడంతా కూడా దారుణంగా. ఇటు పక్క ఒకసారి చూస్తే ఎంత లెవెల్లో ఉండాల్సిన మట్టి ఏ లెవెల్కి వచ్చిందో ఈరోజు అర్థం అవుతా ఉంది. ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి చూడండి ఎంత దూరం ఉందో. ఉడికెళ్తే ఉందిలే వెంచర్లకు తోలుకోవటం.
మొత్తం రోడ్డు కూడా డ్యామేజ్ అయిపోద్ది. నీళ్ళ దెబ్బకి రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఇక్కడి నుంచి అది. ఆర్ఎంబీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఎంఆర్ఓ గారా తగ్గించుకోవటండే ఆయన చెప్పి మళ్ళీ ఆయన చూడటం వీళ్ళు మొత్తం కొట్టుకోవటం. చూడు వాళ్ళే ఏ లెవెల్లో ఉన్నారు. మీరు ఇంకా కిందకి వెళ్ళి తీసుకోండి, ఇంకా ఒక 12 అడుగులు లోపల ఉంటారు మీరు. 12 అడుగులు 13 అడుగులు లోపల ఉంటారు మీరు. ఈ లెవెల్లో ఉండాల్సిన మట్టి మొత్తం కూడా కొట్టేసే కార్యక్రమం. ఈ చెరువు కట్టను కూడా వదిలిపెట్టలా. మామూలుగా అయితే అది రోజా వెంచర్ తోలుతారా మస్తాన్ వాళ్ళే పార్టీ ఆఫీసర్ అడ్డు పెట్టి అదే వెంచర్లకి మట్టి తోలటం. డబుల్ మొలకలూరు వాగుల అవతలన్నీ పట్టా భూములా కొన్నది డీకే పట్టా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. మన ఎప్పుడు మన మండలం పక్కనే ఆ చెట్లు కూడా మొత్తం 2 మిషన్లు పెట్టి రోజు ఎత్తుతున్నారు. రేత్రి తెల్లారులు తోటమే. ఇప్పుడు మనం వచ్చామని కూడా మనం వచ్చుకున్నారు. మనం వెళ్ళాక వద్దాంలే అన్న దాంట్లో డైలీ 2 క్రేన్లు ఉండాల్సిందే. నైట్ పైనుంచి జియో వచ్చింది ఇప్పుడు మొత్తం తీసి మట్టి దోలమని చెబుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ వక్త్ బోర్డు భూములు ఎక్కడ ఉంది అట? మాది 2 ఎకరాల పొలం. మా పొలాలు మొత్తం ఏంటంటే పలానాడు ఎత్తు పల్లాలు ఉంటాయి. ఇది తొవ్వి కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తవ్వారు, మళ్ళీ ఈ మధ్య తవ్వారు. ఆఫీస్ ఎక్కడేనా ఇదా? ఆహా మరీ ఏదైనా కర్మాల పడ్డా గానీ ఇయ్యనే కాదు. ఇదంతా ఈ డీకే పట్టాలు ఇచ్చినవే మొత్తం. పేర్ల మాన్యం కూడా ఉంది ఇందులో. ఇది పేర్ల మాన్యం. ఇటు వాడేంది అటుపోతున్నాడు. ఖలీల్ ఇటు తీసుకో. చూడు ఇది చూడు ఎంత లోపల పొలం అంతా ఇంకెందుకు పనికిరాదు ఇది. ఎంత ఇది ఎంత ఉంటది పొలం? ఎకరం 6 లక్షలు 7 లక్షలు. ఎకరం 6 లక్షలు 7 లక్షలు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఇక్కడ వాకాడ చెరువు కాడ అటు బయటకు వద్దాం. ఇక్కడ ఒక క్రేన్లు 2 క్రేన్లు పెట్టి అటు ఒక క్రేను దాంట్లో ఇంకా లోపలికి పోతే 20 అడుగులు 30 అడుగులు మొత్తం చూడలేము. ఆ పక్క పొలాలు చెరువు దాటిపోవాలంటే దాటిపోవాలంటే భయపడి ఎవరు రావట్లేదు. పొలాలు పొలం వాళ్ళకు దాలేదు. ఇంకా ఇది ఇంకా పెద్ద గుంతలు చెరువులాగా తయారు చేస్తారు దీనిలో ఇక ఎవడు ఏమి వ్యవసాయం చేసుకోవడానికి లేదు. ఈ భూమి అంతా కూడా నిరుపయోగం. దాదాపు ఒక 40-50 ఎకరాలు మొత్తం. ఇది గాని అది గవర్నమెంట్ ల్యాండ్ ఒక 10 ఎకరాలు, ఇక్కడ ఒక 40 ఎకరాలు, మొత్తం 50 ఎకరాల్లో మట్టి దోలుకుని అక్రమ్ మైనింగ్. ఎక్కడా కూడా పర్మిషన్ లేకుండా పూర్తిగా అక్రమ్ మైనింగ్. ఇటు పక్క వక్త్ బోర్డ్ ల్యాండ్స్ పేర్ల మాన్యం. ఇది తయారు చేస్తారు. 2 చెరువులు ఉన్నాయి, అవి బాగు చేసే లేదు. మళ్ళీ 3వ చెరువులు 4వ చెరువులు తయారు చేస్తారు. మొలకలూరుకి ప్రత్యేకంగా 4 చెరువులు మట్టి తోలుకోవడానికి. మట్టి తోలుకోవడం, చెరువు చేయటం. చెరువులో నీళ్లు వదిలితే చిన్న చిన్న రొయ్య పిల్లలు. చూడండి ఇదంతా కూడా పేర్ల మాన్యం. ఈ పేర్ల మాన్యంలో భయంకరంగా మట్టి తవ్వేశారు. మరి ఏం చేస్తున్నారు? వక్త్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆయనకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఆయన ఏం మాట్లాడు, సిఇఓ మాట్లాడు. ఇదంతా ఇంత దారుణంగా ఈరోజు మొలకలూరు మొత్తం పరిసర ప్రాంతాల్లో నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్ కి ఇది దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కనీసం కలెక్టర్ గారు దీన్నన్నా పట్టించుకొని ఒకసారి విజిట్ చేసి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు దీనికి బాధ్యులు, మైనింగ్ ఎవరు చేస్తున్నారు, పర్మిషన్లు ఉన్నాయా లేదా అని ఒకసారి రివ్యూ పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కలెక్టర్ గారికి స్వయంగా నేరుగా వీడియో ద్వారా కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
అసలు పార్టీ ఆఫీస్ కి పర్మిషనే లేదు. లేదండి, పార్టీ ఆఫీస్ అని పేరు చెప్పి వెంచర్లు వేలే కార్యక్రమం. పోలీసులు తీసుకొచ్చి నిలబెట్టి ఆడోళ్ళు లాగి పడేసి తోలేసి రెండు పొగులు 2 మిషన్లు పెట్టి ఎక్కడ ఏ పొలం ఈ పొలం మరి రా గౌస్ బాగున్నా ఇద్దరు లేచి మొత్తం చూడండి. ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి కొంచెం వెనక్కరా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సుమారు 10 ఎకరాలు ఉంటది. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. ఈ 10 ఎకరాలు ప్రభుత్వ భూమిలో రోడ్డు కానుకొని ఇక్కడ తారు రోడ్డు ఉంది, అటుపక్క చెరువు ఉంది. రెండిటి మధ్యలో మొత్తం పెద్ద గుంటలు తీసి దాదాపు 10 ఎకరాలు ప్రభుత్వ భూమిలో అక్రమంగా మైనింగ్ చేస్తుంటే ఈ భూమి దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా స్కూల్ బిల్డింగ్, ఈరోజు ఏదో కేంద్రీయ విద్యాలయానికి భూమి కావాలంటున్నారు, లేదా ప్రభుత్వ బిల్డింగ్లు వాడుకోవచ్చు శుభ్రంగా లెవెల్ చేసి. అలాంటిది ఈ భూమి అంతా కూడా మట్టి తవ్వి ఈ విధంగా పెద్ద పెద్ద గుంటలు 20 అడుగులు 15 అడుగులు 14 అడుగులు గుంటలు తవ్వి ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా ఈరోజు ఉపయోగం లేకుండా చేశారు. చూడండి ఎంత దారుణంగా ఉంది. ఇక్కడి నుంచి అక్కడ దాకా సుమారు 10 ఎకరాలు ఉంటది. అవతల చెరువు కట్ట వీక్ అవుతుంది, ఇటు పక్క రోడ్డు వీక్ అవుతుంది. ఈ రోడ్డు కూడా రేపు పాడైపోయే పరిస్థితి. నీళ్లు నిలబడితే ఈ రోడ్డు అంతా కొట్టకపోద్ది. ఈ రోడ్డు ద్వారా పమిడిపాడు కండ్లకుంట ఇటు పక్క అంతా నగరికల్ వరకు ఈ రోడ్డు ఉంటుంది, డబుల్ రోడ్డు. ఇది పరిస్థితి. ఒక్క అధికారి, కనీసం కలెక్టర్ గారు వచ్చి చూసి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేను కలెక్టర్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా దారుణంగా ఉంది. పేపర్లో వచ్చినా ఎవరో పట్టించుకోరు, అధికారులు కంప్లైంట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోరు, ఎవరు రారు, ఇక్కడికి వచ్చినా సరే పట్టించుకోరు. ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అన్నారు కదా, మేమేదో కోటప్పకొండ దగ్గర 2000 కోట్ల గుంత చూపించి ఇప్పుడు 8000 కోట్లు దోచుకున్నాం అరవింద్ బాబు. అక్కడ ఇక్కడ చూస్తే దాదాపు 40 ఎకరాలు 50 ఎకరాలు మైనింగ్ జరుగుతూ ఉంది మొలకలూరులో. ఒక మొలకలూరులో కాదు, అటు పక్క విప్పర్లో జరుగుతూ ఉంది, సంతగుడిపాడులో జరుగుతూ ఉంది, కోటప్పకొండలో జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా అక్రమ మైనింగే. కోటప్పకొండలో ఆఖరికి దేవుడు భూమిని 7.5 ఎకరాలు 8 ఎకరాలు దేవుడు మాన్యంలో మట్టి తీసే కార్యక్రమం చేశారు. ఈ విధంగా ఎక్కడ చూసినా నర్సరావుపేట నియోజకవర్గంలో మట్టి మాఫియా. నర్సరావుపేట ఎవరు కాదు, ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 175 కాన్స్టిట్యున్సీలు 150 కాన్స్టిట్యున్సీలో ఈ మట్టి మాఫియా జరుగుతా ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాగును కూడా వదిలిపెట్ట, వాగు పక్కన ఎడ్జిలన్నీ తీసి పొలాల్లోకి వచ్చి జెండాలు పాతి ఆ వాగు పోయే దారి మొత్తం కూడా మట్టి తోలుకునే కార్యక్రమం. మట్టి తోలుకోవడానికి వాగు ఎడల్పు చేసినట్టు ఇది ఒక డ్రామా అన్నమాట. ఈ విధంగా విపరీతంగా వెంచర్లకి ఒక్కొక్క టిప్పరు 6,000 రూపాయలు, ఒక్కొక్క ట్రక్కు 2,000 రూపాయలు, ఈ విధంగా ప్రభుత్వ భూమిని మైనింగ్ చేసుకుని అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎటువంటి అధికారి రాడు, పట్టించుకోడు. నర్సరావుపేటగా జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల లోపల మొలకలూరు. కనీసం వచ్చి చూడటానికి అధికారులు ఎవరికి కూడా మనసొప్పట్లేదు, వాళ్ళు రారు. ఈరోజు ప్రతిపక్షంగా మేము ఈరోజు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే ఏం చర్యలు తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీని మీద కలెక్టర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను మీ మీడియా ద్వారా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క ఫోటోలను కూడా కలెక్టర్ గారికి వాట్సాప్ లో పోస్ట్ చేశారు. వెనక కనబడుతుందా? పడితే రాను కూడా రాలేము. డ్రైవర్ తీసుకెళ్ళారు, డ్రైవర్ పక్కకి వెళ్ళిపోయారు. నెంబర్ లేదా? ఆ నెంబర్ ఫోటో తీరా ఒకసారి. నెంబర్ది ఇంకోపండి, అది కూడా ఫోటోలు తీయే. ఈసారి పదులు కొట్టారు బాగా. 10, 15 10 దాకా దాటి 10 ఏముంది,
20,000 ఎంత కొట్టుంటారు. ఇది మొత్తం ఒక 20 ఎకరాలు ఉంటుందా మొత్తం చుట్టూ? దాదాపు ఒక 20 ఎకరాలు వైశాల్యం. ఈ 20 ఎకరాల్లో మొత్తం గుంటలు తీసి మట్టి తీసి ఇదంతా కూడా డీకే పట్ట, ఇదంతా కూడా డీకే పట్టాలు. ఇవన్నీ గుంటలు తీసి మట్టి, ఇదంతా మైనింగ్ మాఫియా. ఎక్కడ కూడా పర్మిషన్ లేవు. ఈ మైనింగ్ తీసుకోవడానికి ఎక్కడ కూడా ఇది లేకుండా ఇది మైనింగ్ గుంటలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ మంది ఎక్కడ కాదు ఇదేనా? ఇది పోలీసులు పెట్టి ఆపి కొట్టించారు. ఇది మీకు పట్టా ఇచ్చారా? చెప్పు ఏం జరిగిందో చెప్పు సార్. ఇదిగో వీడియో ఒకటి తీసుకో, ఏం చెప్తున్నాడు. అది కూడా ఇందులోదే. ఇదిగో ఈయన అగ్రహారం వాస్తవ్యులు. నీ పేరేం పేరు? నా పేరు ఆదం షఫీ అండి. అగ్రహారం వాస్తవ్యులు ఆదం షఫీ. వీళ్ళ అన్నగారిది భూమి. ఏం జరిగిందో చెప్పు. తవ్వుగా అడ్డం తిరిగి పోలీసులు తీసుకొచ్చి దగ్గరుండి తవ్వించుకొని పార్టీ ఆఫీస్ కు తోలారు. జిల్లా పార్టీ ఆఫీస్ కడుతున్నాను, దానికి తోలారు. ఈ మట్టి రూపాయి తోలారు. ఇది డీకే పట్ట, ఇది పండించుకునే భూమి. అడ్డపడ్డా కూడా ఆపలేదు. అయ్యా నేను పండించుకుంటున్నానన్నా కూడా ధాన్యాలను తీసి ధాన్యాలు పండించుకుంటున్నాడు. పండించుకుంటున్నాడు. పండించుకునేది 3.5 ఎకరాలు. ఇది మొత్తం ఇక్కడ ఈ ఎకరన్నరలో మట్టి తీశారు. అదేందని ఆడవాళ్ళని తీసుకొచ్చి కూర్చుంటే పోలీసుల్ని తీసుకొచ్చి వాళ్ళని పక్కకు తెలిపించి మట్టి తోలుకునే కార్యక్రమం. ఈ పొలం దేనికి ఉపయోగపడింది? చక్కగా పండే భూమి, అవతల పండించుకునే భూమి. చూడండి, చక్కగా పండించుకునే భూమి అవతల మొత్తం 3.5 ఎకరాలు ఈ రైతు. బయటికి పోవు వాటర్. ఇంకా దేనికి ఉపయోగపడదు ఈ మట్టి. ఎవరు ఫిల్ చేస్తారు? ఇంకా దేనికి ఉపయోగపడదు? చక్కగా పండించుకునే భూమిని ఈ విధంగా మట్టి తోలే కార్యక్రమం చేసుకుంటే నిరుపయోగం. ఇంకా జన్మలు ఎత్తినా ఎన్ని సంవత్సరాలు పోయినా ఈ భూమి అంతే ఉంటది. దీనిలో నీళ్లు, ఇక ఇన్ఫెక్షన్, ఏదైనా పురుగులు, దోమలు, ఈగలు, అలా పంట పండించే భూమి. ఆ భూమిని తవ్వేసి ఈ విధంగా చేసుకున్నారు. మహిళలను అడ్డం పెట్టి పోలీసుల చేత పక్కకి నెట్టించి మట్టి తోలుకునే కార్యక్రమం చేశారు. ఇది అగ్రహారం రైతు గన్ సైదార్. ఇది డీకే పట్ట పొందిన భూమి. వాళ్ళ కొడుకు మిలిటరీ పోయి సంతలు చేసిన తర్వాత చెప్పారండి పొలాలన్నీ. ఇంకా అవి ప్రతి గ్రామంలో ఉన్నదేలే. ఇంకా అసలు ఏ గ్రామంలో పట్టించుకున్నా ఆలకేయట్లేదండి అసలు. అలాగే కలెక్టర్ గారికి ఇద్దాం పదండి. అందరం కలిపి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇద్దాం. ఇవాగా అది ఇదంతా మట్టి తీసి వాగుని ఎడల్పు పొలాలు తోలు కూడా నాటారా? మట్టి తోడమే. ఎడల్పు అనే వంకతో మట్టి తోడడం. వీళ్ళకి ప్రేమ ఏమైనా పుట్టిందా? అదేమన్నా టెండర్ పిలవాలా? మట్టి తోడాలంటే ఎడల్పు చేయాలంటే టెండర్ పిలవాలి. ఎన్ఎస్పీ మైండ్ ఇరిగేషన్ వాళ్ళు టెండర్ బిల్ చేపించాలా? టెండర్ బిల్ వీళ్ళు మట్టి తోలడానికి ఎడల్పు చేస్తున్నారంట. వాళ్ళ సంపాదన కోసం ఎడల్పు పిలిపించింది కూడా. అదే అదే ఆయనకి ఇదంతా వాటర్ పోవాలి. అక్కడి నుంచి మట్టి కొట్టేశారు. అదేంటంటే వాగుని ఎడల్పు చేస్తున్నారంట. వీళ్ళకి ఎవరు ఇచ్చారు ఎడల్పు చేసే అధికారం? ఎడల్పు చేసే టెండర్ వీళ్ళకి ఏమైనా ఇచ్చారా? కేవలం మట్టి తోలుకునేటానికి ఎడల్పు చేస్తున్నాం అనే సాగుతో మట్టి తోలుకున్నారు. ఇది పరిస్థితి. ఇదైతే కానీ ఇంకా బాగా సెటిల్మెంట్. ఆరోగ్య సంఘం కూడా దిగుతాను అంటున్నాడు. హలో కిరణ్, నేను ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ కుప్పగంజి వాగు ఉంది కదా మొలకలూరు దగ్గర, ఇది మీ కిందకి వస్తుంది కదా మైండ్ ఇరిగేషన్. దీనికి ఏమన్నా వైడన్ చేయాలని ఏదన్నా టెండర్ ఏమన్నా పిలిచారా? ఆ 900 మీటర్లు. ఇప్పుడు అయిపోయిందా టెండర్? ఎవరైనా వేసారా? ఎవరికి వచ్చింది?
సత్తెనపల్లి. అతనికి పనులు మొదలు పెట్టారా? ఎక్కడ? ఇంకా మట్టి తీయటం అనేది మీరేం మొదలు పెట్టాల, ఊరగా జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఇప్పుడు ఇక్కడ పొలాల్లో ఫ్లాగ్లు పెట్టారు, రెడ్ ఫ్లాగ్స్ మీరేనా? సర్వే పెట్టించి ఈ ఫ్లాగ్స్ పెట్టించారు. ఓకే, అది మరి రైతులు చాలా మంది ఇంత ముందు నుంచి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ వరకు వదిలేసేయండి, రైతుల వరకు ఎందుకు? ఉన్న వాగు ఇదేం పెద్ద కరెక్టే, చిన్నదైపోయింది. ఇప్పుడు అది కదబ్బా, రైతులు చాలా చేసుకుంటా ఉన్నారు, వాళ్ళతోటి 30-40 సంవత్సరాలు చేసుకుని ఉన్న వాగు పోతే సరిపోద్ది కదా. ఉన్న వాగుని మీరు ఎడ్జిలో ఉన్న ఈ చెత్త గడ్డి మొత్తం తీసేసి వాగుని బండు స్ట్రెంగ్తన్ చేసి సరిపోద్ది కదా. ఇప్పుడు ఈ ములకలూరు బ్రిడ్జి దగ్గర ఏమన్నా మీరేమన్నా మొదలు పెట్టారా పనులు? ఈ బ్రిడ్జి దగ్గర మీరేమన్నా వాగు ఏమన్నా మొదలు పెట్టారా మీరేమన్నా? ఇక్కడేం లేదు, అక్కడ కలుగు దగ్గర మొదలు పెట్టారు. అలుగు దగ్గర మొదలు పెట్టారు. ఇక్కడేం తీయలే మట్టి. మధ్యలో పెద్ద గుంతలు తీశారు వాగులో మధ్యలో, మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు నర్సరావుపేట నుంచి వచ్చేటప్పుడు బండు అవతల వైపు బండ్ ఉంది కదా, సత్తెనపల్లి వైపు బండ్ ఉంది. ఇదంతా ఏదో రోడ్ వేయడానికి, ప్రైవేట్ వెంచర్ వాళ్ళు ఏదో రోడ్ వేయటానికి ఆపాలి. మరి అది ఆపకపోతే కట్ట అంతా రోడ్ వేస్తే రేపు ఇబ్బంది పడతావు కదా. వెంచర్ వాళ్ళు ఏదో వేసుకుంటున్నారు, అది ఆపాలి. ఇటు పక్క మైనింగ్ మీరేం చేయించలా, మీరేం వర్క్ మొదలు పెట్టలే ఇక్కడ వాగులో, ఇంకా మొదలు పెట్టలే. మట్టి అయితే ఎక్కడ తీయట్లా మీరు, అక్కడ అలుగు దగ్గర కూడా మట్టి తీయలే, ఊరగా జంగిల్ క్లియరెన్స్ చేశారు అంతేగాని మట్టి తీయటం అయితే అక్కడ చేయలే మీరు. ఓకే, ఎంత ఇది టెండర్? అంతా 7,60,000. ఓకే, ఇంత మైనింగ్ జరుగుతా ఉంది కదా ఈ చెరువు ముందు మైనింగ్ జరుగుతా ఉంది. ఆ చెరువు ముందు దాదాపు 10 ఎకరాల్లో మైనింగ్ జరుగుతా ఉంది. ఏమి మీ దృష్టికి ఏం రాలేదా ఇంతవరకు? మరి ఏం చేస్తున్నారు మీరు? కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వలేదా? ఏమాపారు? రాత్రిపూట కూడా జరిగింది, నిన్న రాత్రి కూడా జరిగింది. నేను ఇప్పుడు అక్కడే స్పాట్ లో ఉన్నాను. క్రేన్లు కూడా ఉన్నాయి. ఇక ఇంత ఘోరంగా జరుగుతుంది. ప్రభుత్వ ల్యాండ్ లో దాదాపు 10 ఎకరాలు ఏదైనా బిల్డింగులకి దేనికన్నా ఉపయోగించుకోవచ్చు కదా. ఇక మొత్తం తీసేశారు. ఇప్పుడు తీస్తున్నారు ఫ్రెష్ గా దారులు వేసి. చూడండి ఒకసారి వచ్చి మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా అవతల వైపు పెట్టి మైనింగ్ చేస్తున్నారు. సరే, అవతల వైపు చేలు వైపు అంటే మీకు సంబంధం లేదు, చెరువు వైపు అసలు విపరీతంగా మైనింగ్ చేస్తున్నారు. ఆ గుంటలు ఎవరు పూరుస్తారు? ఊరికి ఆ ల్యాండ్ అంతా వేస్టే కదా. 7-8 ఎకరాలు చెరువు కను రోడ్డుకి మధ్యలో, మెయిన్ రోడ్డు కను చెరువు లేదు. ఇప్పుడు నువ్వు చూడు, ఈ రోజు నీకు ఫోటోలు పెడతాను చూడు, నువ్వు ఒకసారి నువ్వు చూసి మాట్లాడు. 20 అడుగులు 30 అడుగులు 15 అడుగులు కొట్టారు అక్కడ. ఎంత లోతుకు కొట్టారు. ఆ గుంతలు కూడా పూడ్చే కార్యక్రమం లేదు. చూడు ఒకసారి కంప్లైంట్. R&B రోడ్డు దాకా కొట్టారు, మొత్తం రోడ్డు కూడా పోద్ది. ఇంకా ఆ వాగు వస్తే కట్ట రోడ్డు రెండింటి మధ్యలో మొత్తం. ఓకే, రైట్. ఇప్పుడు ఇదంతా వాగు. ఇప్పుడు ఈ మట్టి అంతా ఎవరు తీసింది? దారి చేసుకొని ఇటువైపు అంతా కట్టేసుకున్నారు వెంచర్ వాళ్ళు. ఇప్పుడు పొలం అక్కడ దాకా ఉందని మార్కింగ్ ఇచ్చారు, గోడ దాకా ఉందని. రాట్లే ఎందుకు ఈ వాగు? ఇది సరిపోదు, ఇదంతా వేస్ట్ వాటర్. కుప్పగంజి వాగు అంటే ఇది పొలాలకు పోయే కాదు, పొలాల నుంచే వేస్ట్ వాటర్ వెళ్తుంది పైకి. ఇదేగా సాతులూరు దగ్గర అక్కడ దిగి అక్కడికి గంగనపాలెం, చిరుమావిళ్ళ అదంతా పోయేది ఇదే. ఎంతకి ఇప్పించావు పొలం ఎకరం? ఇక్కడ 1 కోటి రూపాయలు మొదలు పెట్టాను. ఏమంటే నా పేరు చింతా శ్రీనివాసరావు అండి, నేను మాజీ డీలర్ని. ములకలూరు, నర్సాపేట మండలం, ములకలూరు, పల్నాడు జిల్లా. ఇక్కడ ఈ వాగంబిటి పొలం అంతా మా రిజిస్ట్రేషన్ భూములు అమ్మటి పోరంబాకు ఉందండి. ఆ పోరంబాకులు, ఈ పోరంబాకులు తీయడానికి, మట్టి అమ్ముకోవడానికి ప్లాన్ చేసి చేస్తున్నారండి నాయకులు, టీడీపీ నాయకులు. కొంత ఎప్పుడో మేము తరతరాల నుంచి ఉందండి, 2-3 తరాల నుంచి మాకు పొలం. ఈడ ఈ పొలం కానీ ఇది మట్టి తీస్తే, పోరంబాకులు మట్టి తీస్తే మాకు పొలాలు నిలబడవండి, మొత్తం కోత వేసుకొని వెళ్ళిపోతాయండి. మొత్తం మా పొలాలు మొత్తం పోతాయి. మా దాదాపు 100 ఎకరం దాకా ఉందండి మాకు. మేమేదో సన్నకారు రైతులు.
కబ్జా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి. వాగు ఆల్రెడీ ఎగేసుకున్నారండి. వాగు ఎగేసుకోగా ఇంకా గడ్డ ఉందండి. ఆ గడ్డ కూడా తీయాలని చూస్తున్నారు. పడుతుందండి. లేని వాళ్ళని పండించుకుంటున్నాం. చెప్పు నాగరాజు. 3 తరం అండి అబ్బాయి. నా పేరు నాగరాజు అండి. మా తాత, మా నాన్నోళ్ళు, మేము మాది 3-4 తరాల నుంచి ఉంటున్నామండి ఈ స్థానంలో. మేము దాదాపుగా ఆకుకూరలు కానీ, ఆకుమళ్ళు కానీ, ఈ పొలం మాగానే వేసుకొని మేము బతుకుతున్నామండి. దీనిలోనే మేము మా జీవనాధారం. మాకు ఈ వాగు ఎక్స్టెండ్ చేయంగా ఇంకా ఉన్న మట్టిని మా పొలాలు కొట్టి వెంచర్లు కమ్ముకున్నారండి రైతులు వచ్చేసి. అదేమని అడిగితే అసలు మాకు వాగు చావట్లేదు, నీళ్లు పోవట్లేదు, అది ఇది అని చెప్పి అపోహతోటి మొత్తం మట్టి వెంచర్లు వాళ్ళకి అమ్ముకున్నారండి. నర్సరాపేటలోకి వెళ్ళిపోతున్నాయండి. రైతులు కొట్టాలని ప్లాన్ లో ఉన్నారండి. మాకు ఇది పోతే మాకు జీవనాధారం ఉండదు. మాకు ఉండడానికి నీడవలేదు ఊళ్ళో. మేము ఏదైనా ఇక్కడ వెంచర్ పడిందంటే మేము ఇక్కడే వచ్చి ఉండాలనే ఆలోచనలో మేము ఉన్నామండి. ఇక మాకు ఉండడానికి నీడ కానీ, బతకడానికి ఈ జీవనాధారం కానీ ఏముండదు సార్. మీరు దయించి మాకు ఈ కొట్టకుండా చేసే మార్గం చేయండి సార్. అండి మాది ములకలూరు గ్రామం, పల్నాడు జిల్లా, నర్సరాపేట మండలం. మా గ్రామంలో వచ్చేసి ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా మట్టి తవ్వకాలు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అది కలెక్టర్ గారు పోయే దారిలో జరుగుతుంది. అధికారులందరూ కళ్ళగుంట పోతున్నారు, పౌనిపాడు పోతున్నారు. అన్ని ఊర్లు అధికారులు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందు ప్రైవేట్ ల్యాండ్స్ తో తోలుకున్నారు, దానికి ఎవరు ఏమనలేదు. ఇప్పుడు చెరువు కట్ట కింద తవ్వుతున్నారు. దానివల్ల ఏమైంది అంటే చెరువు కట్ట తెగితే మా ఊరు మొత్తం ముప్పు వచ్చింది. ఊరు మొత్తం మునిగిపోయింది. ఇంతకుముందే చెరువు కట్టలో నీళ్లు నిండితే ఊర్లోకి జనాలు రావడానికి ఉండదు, పోవడానికి ఉండదు, ఊర్లో నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఇంకా ప్రమాదంగా మారిద్ది. దానివల్ల ఏం చేయాలంటే అధికారులు దయచేసి మా ఊరి మీద దయించి, మా ప్రజల మీద దయించి ఆ మట్టి తవ్వకాలని ఆపే విధంగా చూడాలి. దానికి తోడు ఆ మట్టిలో దాదాపు డైలీ 8 దాకా, నైట్ పొద్దున్న 6 నుంచి మొదలుపెట్టి నైట్ 8 దాకా మట్టి తవ్వకాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఆ మట్టి తవ్వకాలన్నీ ఆపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ములకలూరు గ్రామం రావటం జరిగింది. ఈ గ్రామంలో ప్రధానంగా ములకలూరు ఈరోజు మట్టి మాఫియాకి ఒక కేంద్రంగా నిలబడింది. మట్టి మాఫియా నర్సరావుపేట నియోజకవర్గంలో ములకలూరు గ్రామంలో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో దాదాపు 50-60 ఎకరాల్లో ఈ మట్టి మాఫియా జరుగుతాం. ముఖ్యంగా మొట్టమొదటిది ఇక్కడ ఒక చెరువు ఉంది. ఏదో ఆ చెరువులో పంట పొలాలకి నీళ్లు ఉపయోగించుకునే చెరువు. పెద్దలు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆ చెరువుని తయారు చేశారు. ఆ చెరువుకి ఏదైతే R&B రోడ్డు ఉందో ఆ రోడ్డుకి మధ్యలో ప్రభుత్వ స్థలం సుమారు 10 ఎకరాల్లో అక్రమ మైనింగ్. ప్రభుత్వ స్థలంలో దాదాపు 20 అడుగులు 30 అడుగులు మట్టి తీసే కార్యక్రమం. ఎక్కడి నుంచి అలుగుంది ఆ చెరువుకి, అలుక్కి మెయిన్ R&B రోడ్డుకి మధ్యలో మొత్తం మట్టి కూడా పెద్ద పెద్ద గుంటలు తీసేసి మట్టి అమ్ముకునే కార్యక్రమం. ఇప్పుడు టిప్పర్ 6,000, ట్రాక్టర్ 2,000. ఈ విధంగా రాత్రింబగళ్ళు వందల సంఖ్యలో టిప్పర్లు తోలుకుంటూ రోజు కోట్లు గడించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. లక్షలు కాదు, కోట్లు. అట్లానే రెండో విషయం, రోడ్డుకి యువతల R&B రోడ్డు యువతల డీకే పట్టాలు పొందిన చాలా మంది పేదవాళ్ళని సాగు చేసుకుంటున్నారు. అట్లానే పీర్ల మాన్యం ఉంది. ఈ మాన్యానికి లీజుకు తీసుకొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి తులమా భారం డబ్బులు ఇచ్చి ఈ డీకే పట్టాలు ఉన్న భూమిని, పీర్ల మాన్యాన్ని మొత్తం కలిపి ఇక్కడ ఒక 30-40 ఎకరాలు చేశారు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు, వాటిలో మట్టి దవ్వుకునే కార్యక్రమం. కాబట్టి మొత్తం సుమారు 40 ఎకరాల్లో భారీ ఎత్తున గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఏ గ్రామంలో కూడా జరగని విధంగా, మరి ఒక్క పర్మిషన్ లేదు. మైనింగ్ వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అధికారులు వస్తారు, MRO గారు వస్తారు, మీరు మరీ లోతు కొట్టగాకుండా అని చెప్పి వెళ్ళిపోతారు. అంతేగాని ఎందుకు కొడుతున్నారు, దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది ఎవరు అడగరు. ఎందుకంటే అధికార పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకునే కార్యక్రమం. ఇదే అరవింద్ బాబు గారిని అడుగుతా ఉన్నాను. నువ్వు అన్నావు కదా కొండ దగ్గర మట్టి, అది కూడా మేం చేయలే, ఎవరో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసుకున్నారు. ఇప్పుడు మరి ఎవరు చేస్తున్నారు ఈ దందా? ఎన్ని కోట్లు గడించావు? నీకు తెలియదా మట్టి జరుగుతోందని? ఎన్ని కోట్లు గడించావు?
ఒక మొలకలూరు గ్రామంలో కాదు, ప్రస్తుతం ఇప్పర్ల గ్రామంలో 250 ఎకరాల చెరువులో మట్టి తీస్తా ఉంటే మాట్లాడరు. సంత గుడిపాటు చెరువులో, అట్లానే కోటప్పకొండ దగ్గర దేవుడి మాన్యం, కోటప్పకొండ స్వయంగా త్రికోటేశ్వర స్వామి మాన్యంలో మట్టి తీస్తే నువ్వే మాట్లాడవు. అన్ని గ్రామాల్లో మట్టి మాఫియా జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో కలెక్టర్ గారికి కనపడదు, ఆర్డీఓ గారికి కనపడదు, ఎంఆర్ఓ గారికి కనపడదు, మైండ్ ఇరిగేషన్ వాళ్ళు కనపడరు, అధికారులు ఎవ్వరికి కూడా కనపడదు. ఇది పరిస్థితి. ఇది ఒక నర్సరావుపేట నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా దాదాపు 150 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందా, నాయకులు చేస్తున్న మాఫియా మామూలుగా కాదు. అరవింద్ బాబు ఏదో నీతులు చెప్తా ఉంటాడు. నేను అడుగుతా ఉన్నాను, 2.5 సంవత్సరాల కాలంలో ఏదైనా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేశారా? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన సచివాలయాలు కదా మీరు ఉపయోగించుకుంటుంది, ఆయన కట్టిన ఆర్బీకేలే, ఆయన కట్టిన మెడికల్ కాలేజీలు, ఆయన కట్టిన పోర్ట్లే, ఆయన కట్టిన ఫిషింగ్ హార్బర్లే కదా మీరు ఉపయోగించుకుంటుంది. మీరేమన్నా కొత్తగా పెట్టి ఉపయోగించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? నర్సరావుపేటకి ఏమైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా చెప్పుకోదగ్గది ఏమన్నా చేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రావట్లేదు ఇంటింటికి. తెలుగుదేశం ఏ వార్డుకి ఆ వార్డు ఈయన పోయి క్లాసులు బీక్కొని వాళ్ళందరూ నించోబెట్టుకొని మాట్లాడుకుంటున్నాడు, అయినా సరే రావట్లా. ఇది పరిస్థితి. ఈ విధంగా ఈరోజు మట్టి దవ్వుకుంటున్నారు. అట్లానే మూడో విషయం, వాగు, కుప్పగంజి వాగు ఉంది. ఈ ఊరు చుట్టూ తిరిగి ఇట్లా వెళ్తూ ఉంటది. ఈ వాగు ఆనుకొని పేదలు, ముఖ్యంగా ఎస్సీలు, బడుగు బలహీన వర్గాల వారు, పేదవాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు. గత 3 తరాల నుంచి 4 తరాల నుంచి ఈ భూమిని అందరూ కూడా 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు, ఇంత తక్కువ భూమి ఇది సాగు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూరగాయలు పండించుకుంటారు, లేకపోతే ధాన్యం, వరి ధాన్యం పండించుకుంటారు. ఇప్పుడు ఆకుకూరలు పండించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక వెంచర్ వేశారు. ఈ వాగు వెంచర్ వాళ్ళు వచ్చి వాగుని మొత్తం మట్టి జరిపి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకా యువతల పొలంలో కూడా మార్కింగ్ ఇచ్చారు. ఈ పొలంలో మార్కింగ్ ఇచ్చి ఈ మట్టి కూడా అమ్ముకోవాలంట. మూడోది, ఈ వాగు పక్కన ఈ మట్టి కూడా అమ్ముకుంటే శుభ్రంగా ఆ నీళ్లు వచ్చి పొలం మీద పడి వీళ్ళందరూ ఖాళీ చేయాల. ఈ పొలాలు పేదవాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, ఈ మట్టి అమ్ముకోవాలా, కోట్లాది రూపాయలు. ఇది వీళ్ళ ప్లాన్. నేను కనుక్కున్నాను, మైండ్ ఇరిగేషన్ అయ్యి కూడా టెండర్ పిలిచారు. 8 లక్షల వరకు ఇంతవరకు వాళ్ళు ఏం మొదలు పెట్టాల. మట్టి తీసిందంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇప్పుడు దాకా ఈ వాగులో మట్టి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇంత దారుణంగా మట్టి జరుగుతూ ఉంటే మొలకలూరు గ్రామం నర్సరావుపేటకి 5-6 కిలోమీటర్ లోపలే ఉంటది. కలెక్టర్ గారు, జిల్లా కేంద్రం, కలెక్టర్ గారు తిరుగుతూ ఉంటారు, అధికారులు వస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున మట్టి మాఫియా జరుగుతూ ఉంటే కనీసం ఒక్కరు కూడా ఆపే పరిస్థితి లేదంటే ఎంత దారుణంగా ఉందో ఇక్కడ పరిస్థితి అర్థమవుతాం. ఇక్కడ వెంచర్లు వేసుకోవడం, వెంచర్లకు తోలటం, మట్టి తోలటం, అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి తోలుతామని చెప్తారంట, ఈ మట్టి తీసుకెళ్లి వెంచర్లకు అమ్ముకుంటారు. ఇది పరిస్థితి. కుంకలకుంట గ్రామంలో మొన్న మట్టి మాఫియా జరుగుతూ ఉంటే టిప్పర్ కింద పడి మనిషి చనిపోయాడు. టిప్పర్ కింద పడి. ఇప్పుడు ఇక్కడ కూడా అది జరగాల. అది జరిగింది ఎప్పుడో రాత్రిపూట పగలో ఇక్కడ జరిగితే అప్పుడు కానీ వీళ్ళ మనసు చల్లారదు, వీళ్ళు ప్రశాంతంగా ఆపరు. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మొలకలూరు గ్రామం బిక్కుబిక్కుమంటా ఉంటే ఇక అధికారులు ఎవరు కూడా నిమ్మకి నీరు. ఎందుకంటే అధికారులు తెలుగుదేశం పార్టీ ఆయనలో అండతో జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే కలెక్టర్ గారు దయచేసి అమ్మా మీరు ప్రత్యేక మీకే నా మెసేజ్ కూడా మీకే ఇస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే చేపిస్తున్నాడు కాబట్టి ఆయన ఎట్లాగో ఆపడం. అధికారులు ఎవరో ఎమ్మెల్యే గారు చెప్పిన మాట అంటారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి మీరు ఇంటర్ఫియర్ అయ్యి మీరు ఒక్కసారి వచ్చి చూసి ఈ ప్రాంతం అంతా కూడా మొలకలూరు గ్రామంలో సందర్శించి ఈ యొక్క మట్టి మాఫియాని తక్షణమే ఆపాలి. మొలకలూరు గ్రామ ప్రజల్ని, ముఖ్యంగా ఈ వాగు పక్కన నివసించే పేదవాళ్ళని కనికరించి, వాగు ఏమి ఇబ్బంది, దీనివల్ల నీళ్లు పోయేది ఏమి లేదు. ఈ వాగు కూడా వేస్ట్ వాటర్, పొలంలో ఉన్న వేస్ట్ వాటర్ వెళ్ళే వాగు ఇది. ఇదేం పొలాలకు ఉపయోగపడే గేదెలకి మంచి నీళ్లు తాగడానికి వేస్ట్ వాటర్ వెళ్ళే వాగు.
ఇప్పుడు అసలే వర్షాలు లేవు, నాగార్జున సాగర్ ఇంతవరకు నీళ్లు రాలేదు, దీనిలో పంటలు పండించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు వాగు చేయాల్సిన అవసరం ఏముంది? ఆ పరిస్థితి కూడా లేదు. సరే కొంత వరకు కొట్టారు, కొట్టిన వరకు వదిలేసి పొలాలు వరి జోలు రాకుండా ఈ మీరు మిగిలిన ప్రాంతం ఏదో సరి చేసుకునే కార్యక్రమం చేయండి. కాబట్టి మొలకలూరు గ్రామాన్ని సందర్శించి ఈ మట్టి మాఫియాని తక్షణమే అరికట్టాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు అరికట్టకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఇక్కడికి విచ్చేస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలించి ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.